మరికొంతమంది నేతలు ఉన్నారు అన్న, ఎట్లా చూస్తారు సార్కి ఎమ్మెల్సీ పదవి వస్తుంది? సార్కి వచ్చేది ఎమ్మెల్సీ పదవి చాలా లేట్ అయినా పర్వాలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ టైంలో ఇప్పుడు క్లియరెన్స్ చేపించి లాస్ట్ వీక్ గవర్నర్ గారికి కలిసి అజరుద్దీన్ గారికి మరియు కోదండరాం గారికి ఎట్లయినా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరుతూ ఆయనకి రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో గవర్నర్ గారికి మనం అందరం కృతజ్ఞులై ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే కోదండరాం రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికే ఒక పెద్ద దిక్కు. అన్ని వర్గాలకు, అన్ని అసోసియేషన్లకి, యూనియన్స్కి, స్టూడెంట్ అసోసియేషన్స్కి అందరికీ ఏ కష్టం వచ్చినా ఫస్ట్ దిక్కు అనేది కోదండరాం గారు. అలాంటి వ్యక్తికి ఒకవేళ కౌన్సిల్లో చోటు దొరికిందంటే వాళ్ళ ఒక వాయిస్ని కౌన్సిల్లో పెట్టే శక్తి కోదండరాం గారికి ఉంది. ప్రజల కష్టాలు, స్పెషల్లీ వీకర్ సెక్షన్స్, వీకర్ అసోసియేషన్స్, ఎందుకంటే నేను చెప్పబడితే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పవర్లో వచ్చినప్పుడు కోదండరాం రెడ్డి గారు నాన్ ఎలక్ట్రల్ అలయన్స్లో పనిచేశారు. అప్పుడు ఆయన అన్ని వర్గాలకు, సివిల్ సొసైటీస్కి, అసోసియేషన్స్కి, ఎన్జిఓస్కి అందరికీ కలుపుకుంటూ తెలంగాణ మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా కాంగ్రెస్కు సపోర్ట్గా నిలిచి ఓటు కోసం, ప్రభుత్వం కోసం పనిచేశారు. టీజేఎస్ పార్టీ పనిచేసింది, మొత్తం క్యాడర్ పనిచేసింది. మన పార్టీకి ఒక 15 స్థానాల్లో ఎమ్మెల్యే నిలబడే సత్తా ఉన్నా కూడా నాన్ ఎలక్ట్రల్ అలయన్స్లో మనం ఉన్నాం. అలాంటి సాక్రిఫైస్ మనం చేసినప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కోదండరాం రెడ్డి గారికి ఒక పవర్ఫుల్ మినిస్ట్రీ ఇస్తే అన్ని సంపన్న వర్గాలకు ఆయనకు ఒక మంచి చేసే అవకాశం ఉంటుంది. అలాగనే పార్టీ క్యాడర్ కూడా ఒక ఊరట ఉంటుంది. అంటే న్యాయం చేస్తారా శాఖకు మంత్రి ఇస్తే కోదండరాం సార్కి? విద్యాశాఖ అంటున్నారు, ఇంకా 4-5 శాఖలు ఖాళీగా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో మీరేమంటారు? ఏ శాఖ ఇస్తే బాగుంటుంది సార్కి? ఎట్లా ఉండదు సార్కి తెలంగాణలో ప్రతి మండలం, ప్రతి ఊర్లలో కనెక్టివిటీ ఉంది. ఎక్కడ ఏది నడుస్తుంది, ఎలా నడుస్తుంది, ఫార్మర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, హెల్త్ సెక్టర్ కానివ్వండి, ఏ సెక్టర్లో అయినా సార్కి విశ్లేషణ ఉంటుంది. అలాంటప్పుడు మేము కోరుకునేది ఒక్కటే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఉన్న ఒక ఘనత, ఆయనకు ఉన్న ఒక నాలెడ్జ్ని యూజ్ చేసుకుంటూ ఒక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజాప్రభుత్వంగా నడుస్తున్నప్పుడు ప్రజా వ్యక్తిని ఒక పెద్ద పొజిషన్లో ఇస్తూ మంత్రి పదవిగా హై లెవెల్గా ఇస్తుంటే ఆయన ప్రభుత్వానికి ఒక అండదండగా ఉంటూ వచ్చే 5 సంవత్సరాల్లో మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో కూడా భారీ బహుమతితో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని సంపన్న వర్గాలు చూస్తున్నారు కోదండరాం గారి దిక్కు. అతని గురించి ఏం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయనకి ఏ స్థానంలో ఎలాంటి ఆయన సౌకర్యాలు, ఆయన నుంచి ఏం సర్వీసెస్ తీసుకోగలుగుతారు. అలాంటప్పుడు నేను అనుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు డెఫినెట్లీ హీ విల్ లుక్ ఇన్ టు ఇట్. హిజ్ క్యాబినెట్ విల్ ఆల్సో లుక్, ఆయన క్యాబినెట్ కూడా చూసి ఒక కరెక్ట్ పదవితో ఆయనకి సన్మానిస్తారని నేను అనుకుంటున్నాను. 10 సంవత్సరాల నుంచి ఎట్లాంటి పదవులు కోదండరాం సార్కి? అనేక విధాలుగా తెలంగాణ ఉద్యమంలో కూడా టీజేఏసీ ఏర్పాటు చేసి ఆ తరహాలో కూడా ఉద్యమం చేసిన నేపథ్యం కోదండరాం సార్కు ఉంది. అట్లాంటి నాయకుని తీసి పక్కబెట్టిన పరిస్థితులు కనిపించాయి గత ప్రభుత్వంలో, ఎట్లా చూడవచ్చు? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు, కోదండరాం గారు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల తర్వాతకెళ్ళే మాకు కేసీఆర్ చేస్తున్న వాగ్దానాలు, తెలంగాణ రాకముందు, గవర్నమెంట్ ఫామ్ అయ్యే ముందు, తెలంగాణ డిక్లేర్ అయ్యే ముందు చేసిన వాగ్దానాలకు 2016 కల్లా మనకు అనిపించింది ఏంటంటే నేను దారి తప్పిపోతుండు కేసీఆర్ గారు. అలాంటప్పుడు మనం కేసీఆర్తోనే సెపరేట్గా 2 ఇయర్స్గా టైం ఇచ్చినప్పుడు మనం చూసినాం ఉద్యోగ ఆకాంక్షలు. ఎందుకంటే మనం కోరుకునేది ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ మీరు చూడండి తెలంగాణ మొత్తంలో ప్రతి వాడాల్లో చూడండి, ప్రతి మండలంలో చూడండి ఉద్యోగాలు లేవు. హైదరాబాద్కి ఇంత పెద్ద దిక్కుగా ఉన్న గచ్చిబౌలి ఉంది, డెవలప్మెంట్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, కానీ అందులో మన తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఏ వాటా లేదు. కంపెనీస్లో వాటాలు లేవు, కార్పొరేట్స్లో వాటాలు లేవు, ఇండస్ట్రీస్లో వాటాలు లేవు. అన్నీ బయట రాష్ట్రాలతోనే ఇచ్చిన ఘనత మన కేసీఆర్ది, కేటీఆర్ది. అలాంటప్పుడు మేము బయటికి వచ్చేసినాం. 2 ఇయర్స్లోనే బయటికి వచ్చి ఆ తర్వాత 8 సంవత్సరాలు వాళ్ళతో కొట్లాడి మనం ఆపోజ్ చేసుకుంటూ 2019లో కూడా మనం కాంగ్రెస్కి అలయన్స్గా ఉన్నాం. ఎందుకంటే దానికి ఒకటే రీజన్ ఏంటంటే మనం తెలంగాణలో మనం అనుకున్న దానికి కేసీఆర్ గారు వ్యతిరేకంగా పనిచేశారు. మన పిల్లగాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రాలే, ఇండస్ట్రియలైజేషన్ రాలే, లోన్స్ ఇవ్వాలి, మైనార్టీస్కి ఏం లోన్స్ ఇవ్వాలి, ఒకటే షాదీ ముబారక్ అది ఇస్తే ఏం కాదు, కానీ ఇండస్ట్రియలైజేషన్కి ఏమి ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ సెక్టర్కి ఏమి ఇవ్వాలి. పెద్ద కార్పొరేట్స్ ఉన్నాయండి, ఆ పెద్ద కార్పొరేట్స్లో మనకు ఏ వాటా లేకుండా పోయింది. ఇవాళ మీరు చూడండి గచ్చిబౌలిలో పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, కార్పొరేట్స్ ఉన్నాయి. అది ఒక మొత్తం కొత్త వరల్డ్. అది అక్కడ మన
పిల్లలు, మన తెలంగాణ పిల్లల వాటా ఎంత ఉంటుందో మీరు చూడండి. కంపెనీస్లో, కార్పొరేట్స్లో చూడండి. ఒక డాటా తీయండి మీరు ఇవాళకి. మేము అనుకునేది ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి, ఐటీ మినిస్టర్ కూడా ఉన్నారు. వాళ్ళు దీన్ని పరిగణనలో తీసుకొని వచ్చే 3 సంవత్సరాల్లో ఒక 1 year లోపట ఎలా మనకు తెలంగాణ బిడ్డలకు ఎలా మనం మంచి చేయగలుగుతాం, వీలు చేయగలుగుతాం, ఎలా ఇండస్ట్రీస్కి సబ్సిడీస్ ఇవ్వగలుగుతాం, మన లోకల్ పిల్లగాళ్ళకి ఎలా మనం మేలు చేయగలుగుతాం, దాన్ని అనుకూలంగా మనం పని చేస్తేనే అది నిజమైన తెలంగాణ వాదం. ఆ వాదానికి మేము కట్టుబడి ఉన్నాం. తెలంగాణ సమితి కట్టుబడి ఉంది.